మన స్టూడెంట్లకు ట్రంప్ ట్రబుల్. వీసా రూల్స్ ను కఠినం చేసిన అమెరికా ప్రెసిడెంట్. సగానికి సగం పడిపోయిన F1 వీసా అప్రూవల్స్. F1 వీసా రెన్యువల్ గడువు ఒక్క ఏడాదికే కుదింపు. గ్లోబల్ ప్రోగ్రామ్స్ ఎంచుకునే వాళ్ళు దేశం బయట ఉండేందుకు 5 నెలలే గడువట. ఇంటర్న్షిప్ స్టూడెంట్స్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలకు ఆటంకాలు. క్యాంపస్ పార్ట్ టైంల పైన విపరీతమైనటువంటి ఆంక్షలు. గత 5 ఏళ్లతో పోలిస్తే రెట్టింపైన ఫీజుల భారం. జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ లాంటి దేశాలపై ఇక విద్యార్థులు చూపు చూస్తా ఉన్నారట. అమెరికా పోయి చదువుకోవాలనేటువంటి మన భారతదేశ విద్యార్థుల ఆశలు ఏవైతే ఉన్నాయో రోజు రోజుకి సన్నగిల్లుతా ఉన్నాయి. వీసాల మీద కానీ ఇతర ఎటువంటి విషయాల మీద కానీ మనం అక్కడికి వెళ్ళి చదువుకునేదానికి వెళ్ళినా కూడా పార్ట్ టైం చేసుకునేదానికి, చదువు అయిపోయిన తర్వాత అక్కడ ఉండాలన్నా చాలా కఠినతరం అయిపోతున్నాయి చట్టాలు. మరిగా ట్రంప్ వచ్చిన తర్వాత మనోళ్ళకి మామూలు ట్రబుల్ కాదు. ట్రంప్ ఒకసారి గెలిస్తే మన దేశానికి అమెరికాకి సత్సంబంధాలు ఎక్కువగా ఏర్పడతాయి. మన పిల్లలు ఇంకా ఎక్కువ మంది వెళ్ళి అక్కడ స్థిరపడవచ్చు, చదువుకోవచ్చు. సో ఇదంతా కూడా ఏం లేదు, ఇక అయిపోయింది. అంతా ఆశలు గల్లంత అయిపోతా ఉన్నాయి. మన పిల్లలు అక్కడికి వెళ్ళి స్థిరపడేదానికో చదువుకునేదానికో, మేము అమెరికాకి పోవాలి, అక్కడ పెద్ద చదువులు చదువుకోవాలనేటువంటి ఆశలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీరు గారిపోతా ఉన్నాయి. అవకాశాలు తగ్గిపోయినాయి, తగ్గిచ్చేసిరట. ఎక్కడికక్కడికి కఠినతరం చేస్తున్నాడు ట్రంప్. అమెరికాలో చదువుకోవాలనే మన దేశ విద్యార్థులకు, ప్రత్యేకించి తెలుగు స్టూడెంట్స్కు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు కష్టాలు తెచ్చి పెడుతున్నాయి. వీసా రూల్స్ను కఠినతరం చేయడం, వలస చట్టాలకు ట్రంప్ పదును పెడుతుండడంతో అక్కడ చదువుకోవాలనుకునే వారికి భారంగా మారుతున్నది. గతంలో ఎన్నడూ లేనంతగా విద్యార్థులు వీసాలు తిరస్కరణకు గురవుతా ఉన్నాయి. మొత్తం రిజెక్ట్ అవుతున్నాయట. మనోళ్ళ వీసాలు అన్ని రిజెక్ట్ అయిపోతా ఉన్నాయి. 4th పేజీలో వాడుతున్నది, ఒకసారి చూద్దాం. మరి ట్రంప్ మామ ఎందుకు ఈ కష్టాలు తీసుకొచ్చి పెడతా ఉన్నావు? జర మా వాళ్ళు కూడా మీ దేశానికి వచ్చి చదువుకునేదానికి కొంత అవకాశాలు ఇవ్వాలి, కానీ చదువుకునేదానికైనా ఆడికి వచ్చి మేము స్థిరపడిపోతామని చెప్తలేం. కానీ వీసా వచ్చిన వాళ్ళు అక్కడ చదువుకుందామని అనుకున్న ఆ చదువుల ఖర్చు కూడా తడిసి మోపెడవుతున్నది. ఇటు పార్ట్ టైం జాబులు చేసుకోవడానికి అవకాశాలు లేకపోవడంతో అమెరికా మీద స్టూడెంట్స్ ఆశలు వదిలేసుకుంటున్నారు. ఆ దేశానికి బదులు ఇతర దేశాలపై ఆసక్తి చూపుతా ఉన్నారట. సకానికి పడిపోయినాయి. స్టూడెంట్ వీసా పర్మిట్లను అమెరికా గణనీయంగా కూడా తగ్గించేస్తున్నది. ట్రంప్ అధికారం చేపట్టడానికి ముందు వరకు F1 స్టూడెంట్ వీసాలకు అప్లై చేసుకున్న వాళ్ళలో 85% వరకు ఆమోదం పొందేవి. కానీ ఇప్పుడు సగానికి సగం పడిపోయినట్లు చెబుతా ఉన్నాయి. తర్వాత రాబోయే రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉందనేటటువంటి ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. నిరుడు డిసెంబర్లో 7,630 F1 వీసాలకు ఆమోద ముద్ర పడగా ఈ ఏడాది జనవరిలో ఆ సంఖ్య 1,167కు పడిపోయిందట. చూడండి, దాదాపుగా 4 రెట్లు పడిపోయింది. అంటే మొత్తం రిజెక్ట్ అయిపోతున్నాయి. రూల్స్ మారిపోయినాయి, కఠినతరం అయిపోయినాయి. రిజెక్ట్ అనమాట. ఎక్కడ చిన్న మిస్టేక్ ఉన్నా కానీ నో. ఒక 1 ఇయర్లోనే ఎంత తేడా వచ్చిందో చూడండి. ఇక్కడ ఒక 1,100 మంది పోతే గత సంవత్సరం దాదాపుగా 7,600 మంది అప్రూవల్ వచ్చింది. ఇక ఇటు 2024 జనవరితో పోల్చిన సగానికి సగం తగ్గిపోయాయి. ఆ ఏడాది జనవరిలో 2,623 F1 వీసాలకు అమెరికా ఆమోదం తెలిపింది. మామూలుగా అమెరికాలో ఫాల్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, వింటర్ సీజన్లో డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఏడాది ఫాల్లో అడ్మిషన్లకు సంబంధించి వీసా అప్రూవల్ చాలా వరకు పడిపోయాయట. మరోవైపు గతంలో F1 వీసా ఎక్స్పైర్ అయ్యాక 48 గంటల పాటు దానిని రెన్యువల్ చేయించుకునేందుకు అవకాశం ఉండేది. ఇప్పుడు దానిని ట్రంప్ సర్కార్ కేవలం 1 ఏడాదికే పరిమితం చేసిందట. దీంతో స్టూడెంట్లు వీసా రెన్యువల్స్ కు తిప్పలు పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అలాగే గతంలో F1 వీసాను ఒకేసారి జారీ చేస్తే కోర్సు పూర్తయ్యే వరకు వ్యాలిడ్ స్టేటస్ లో ఉండేది. కానీ ఇప్పుడు కోర్సు పూర్తయ్యే లోపు 4 సార్లైనా రెన్యువల్ చేయించుకోవాల్సినటువంటి ఉందని చెబుతా ఉన్నారు అధికారులు. ఇంకా ఇవన్నీ పెట్టిన తర్వాత ఇంకా ఏముంటది? ఆశ ఉంటుందా? ఇక ఇదేం పంచాయతీ? పోవాలి, మంచిగా ఫ్రెష్ మైండ్ తో చదువుకోవాలి. ఇప్పుడు పోవాలంటే మాత్రానికి ఈ రెన్యువల్స్, ఈ రూల్స్, ఈ చట్టాలు, దానికి పైగా అక్కడ చదువుల ఫీజుల భారం, వీటన్నిటి మీద ఇంకేం పోతాడు?
ఇక ఆడికి పోవటం కంటే వేరే దేశానికి పోవడం మంచిది, లేకపోతే మన ఇండియాలోనే ఏదైనా ఒక మంచి యూనివర్సిటీని చూస్ చేసుకొని ఇక ఆడ చదువుకోవడం మంచిది. ఇండైరెక్ట్ గా చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు ట్రంప్ ఏం చెప్తున్నాడు అంటే, రావద్దు ఇండియన్స్, అసలు రావద్దు మా దగ్గరికి అని చెప్పి ఇండైరెక్ట్ గా చెప్తున్నట్లున్నది. మొత్తం ఎక్కడికక్కడికి చేంజ్ చేసి పడేసిండు. పార్ట్ టైం జాబ్ కూడా కష్టమే. ట్రంప్ అధికారంలోకి వచ్చాక ప్రైవేట్ ప్రభుత్వ వర్సిటీలపై అనేక ఆంక్షలు విధించారు. గ్లోబల్ ప్రోగ్రామ్స్ కు ఎన్రోల్ చేసుకోవాలనుకునే విద్యార్థులకు మింగుడు పడడం నిబంధనలు విధించారు. గ్లోబల్ ప్రోగ్రామ్స్ చేయాలనుకునే విద్యార్థులు అమెరికాలో ఏదైనా వర్సిటీలో చదువుతూనే విదేశాల్లో ఇంటర్న్షిప్ ను చేసుకునేందుకు అవకాశం ఉండేది. కానీ ప్రస్తుతం ట్రంప్ దానికి బ్రేక్ వేసేసిండు. గ్లోబల్ ప్రోగ్రామ్స్ ఎంచుకునే విద్యార్థులు అమెరికాలో చదువుకునే సమయంలో 5 నెలలకు మించి బయట దేశాల్లో ఇంటర్న్షిప్లు చేసేందుకు అవకాశం లేకుండా పోయింది. ఇటు గతంలో క్యాంపస్ లో పార్ట్ టైం చేసుకునేందుకు అవకాశం ఉన్నా కూడా ఇప్పుడు అనేక రూల్స్ ను పాటించాల్సి ఉందని చెబుతున్నారు. సరే, ఇంతకు ముందు మనోళ్ళ ఆడికి పోయి కొంత ఖర్చుల కోసమో లేకపోతే ఫీజుల కోసమో ఇప్పటికే తల్లిదండ్రులు చాలా ఖర్చు పెట్టి మనల్ని ఇడికి పంపించిండ్రు, కొంత పార్ట్ టైం చేసుకుందాం, దానికి కూడా అవకాశం లేదు. దాక్కొని లేకపోతే సీక్రెట్ గా ఎంత చేయడానికి ఇంకేం అవకాశం లేదు. ఉన్నటువంటి అవకాశాలన్నింటినీ కూడా ట్రంప్ తీసేసిండు మన భారతీయులకి. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఏం చేయడానికి లేదు, నువ్వు చిన్న ఉద్యోగం చేసుకోవడానికి కూడా లేదు. నువ్వు రూల్స్ అన్ని కూడా దాటి అక్కడ ఫీజులు కట్టి ఆడ చదువుకున్న తర్వాత మళ్ళీ వచ్చేయాలి. అవకాశం లేకుండా పోయింది. నిర్దేశించిన సమయం కన్నా ఎక్కువ పని చేసేందుకు అవకాశం ఇవ్వడం లేదు. ఇక బయట పార్ట్ టైం చేసుకునే విద్యార్థుల పరిస్థితి అయితే మరింత దారుణంగా తయారైంది. మన విద్యార్థులు అక్కడ చదువు పూర్తి చేసిన ఉద్యోగాలు దొరకడం కూడా కష్టంగానే మారుతుందన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. తొలుత అమెరికన్లకు అవకాశం ఇచ్చాకే వేరే ఎవరికైనా అవకాశాలు ఇవ్వాలని ట్రంప్ రూల్స్ తెచ్చిపెట్టారు. చెప్పినాం కదా, వద్దు ఇక మీరు రావద్దు అని చెప్తున్నారు డైరెక్ట్ గా. ఇక మీరు రావద్దు, ఇండైరెక్ట్ గా కూడా కాదు, డైరెక్ట్ గా చెప్పేస్తున్నారు, ఇడికి రావద్దు అని చెప్తున్నారు. ఇతర దేశాల వైపే ఇక స్టూడెంట్స్ మొగ్గు చూపుతున్నారు. మరి ఇంకేం చేస్తారు, ఇంకేం చేస్తారు పోకపోతే, వేరే దేశాలకు పోకపోతే. ఫీజుల భారం, అమెరికాలో ఫీజులు కూడా భారంగా మారుతున్నాయి. గత 5 ఏళ్లతో పోలిస్తే అక్కడ చదువుల ఖర్చులు రెట్టింపయ్యాయి. ప్రస్తుతం ప్రైవేట్ వర్సిటీల్లో చదవాలంటే 40 లక్షల దాకా ఖర్చు చేయాల్సి వస్తున్నది. గతంలో 25 లక్షల వరకు ఖర్చు అయ్యేది. ప్రభుత్వం వర్సిటీల్లో చదివేందుకు 17 లక్షల దాకా ప్రస్తుతం ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయని, గతంలో అందులో సగమే ఉండేదని స్టూడెంట్ చెబుతున్నారు. అంటే డబుల్ అయిపోయిందట, ఫీజు కూడా డబుల్ అయిపోయింది. గతంలో 20 లక్షలు అయితే ఆ ఇంటర్న్షిప్ ఒక 2 ఇయర్స్కో 1.5 ఇయర్కో, ఇప్పుడు అది 20 కాస్త 40 అయిపోయింది. అన్ని పెంచేసిర్రు, రూల్స్ మార్చేసిర్రు. సో గతంలో అందులో సగమే ఉండేదని స్టూడెంట్స్ చెబుతున్నారు. ఇప్పుడు తిండి తిప్పలు ఇతరత్ర ఖర్చులకు ఏటా 12 లక్షలు, హెల్త్ ఇన్సూరెన్స్ కు మరో 1.5 లక్షల దాకా ఖర్చు చేయాల్సి వస్తుందని చెప్పి స్టూడెంట్స్ చెప్తా ఉన్నారు. ఎందుకు నా అడిగిపోవటం, గ్రీన్ కార్డు ఉన్నా కూడా H1B పై వెళ్ళినా కూడా కఠినమేనట. F1 వీసాలే కాదు, అప్పటికే అమెరికాలో సెటిల్ అయ్యి గ్రీన్ కార్డు ఉన్నవాళ్ళు, H1B వీసాపై జాబ్ చేసే వాళ్లకు ట్రంప్ సర్కార్ కఠిన నిబంధనలు విధించింది. గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన అది అమెరికా పౌరసత్వం అయిపోదని ట్రంప్ తో పాటు అక్కడి అధికారులు తేల్చి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రీన్ కార్డు ఉన్నవాళ్ళు అమెరికా నుంచి తమ సొంతూళ్ళకు వెళ్లి చాలా కాలం తర్వాత మళ్ళీ అమెరికాకు వెళ్ళినా బయట ఉండి తిరిగి వచ్చేటోళ్ళు ఇమిగ్రేషన్ ఆఫీసులు, ఎయిర్పోర్టుల్లో కఠినమైన పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. వారు అన్ని రోజులు వేరే ప్రాంతాల్లో గడపడానికి గల కారణాలపై కస్టమ్స్, బోర్డర్ సెక్యూరిటీ అధికారులు ప్రశ్నిస్తున్నారని అంటున్నారు. ప్రతి డాక్యుమెంట్ నిశితంగా పరిశీలిస్తున్నారని అంటున్నారు. సొంత దేశ పాస్పోర్ట్, గ్రీన్ కార్డ్, H1BC వీసా పర్మిట్, రీఎంట్రీ పర్మిట్, ఎంప్లాయ్మెంట్ వెరిఫికేషన్ లెటర్, ట్యాక్స్ పేమెంట్ ప్రూఫ్, ప్లే స్లిప్స్, స్టూడెంట్లు అయితే యూనివర్సిటీ అడ్మిషన్ లెటర్, అమెరికా బ్యాంక్ అకౌంట్, అమెరికా డ్రైవింగ్ లైసెన్స్ వంటి డాక్యుమెంట్లన్నింటినీ కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నట్లు కూడా చెబుతా ఉన్నారు. నీకు H1B పై ఏదైతే కార్డు ఉన్నదో, సో దాని మీద నువ్వు వెళ్ళొచ్చిన, గ్రీన్ కార్డు మీద కూడా వెళ్ళొచ్చి మళ్ళీ నువ్వు పోవాలనుకున్నా కూడా, ఈ దేశాలకు వచ్చి నేను ఒక కొన్ని రోజులు ఈడ ఉంటా, నా సొంత ఫ్యామిలీ తోటి గడుపుతా అని అనుకుని పోయినా కూడా ఆ తర్వాత నువ్వు వెళ్ళాలన్నా కూడా చాలా కఠినంగా ఉన్నాయట రూల్స్. ప్రతిదీ కూడా పిన్ టు పిన్, దేనికి పోయినావు, ఏం చేసినావు, ఎందుకు ఇన్ని రోజులు ఉన్నావు, ఇవన్నీ
వీటన్నిటిని కూడా ఒకవేళ నీకు అక్కడికి వెళ్ళేదానికి పర్మిషన్ ఉన్నా కూడా ఈ రూల్స్ అన్నిటిని కూడా మొత్తం గమనించి నిన్ను ఆంధ్రలోకి పంపుతారు. ఇంకా అడిగి పోతే ఏంది కథ, పోకపోతే ఏంది? ఉన్న సుఖమైనటువంటి ప్రాణాన్ని తీసుకుపోయి ట్రంప్ చేతిలో పెట్టినట్టు ఉంటుంది. ట్రంప్ చేతిలో పెట్టి మన జీవితం ఆయన చేతిలో పెట్టినట్టు ఉంటుంది. ఇంకా అంతకంటే వేరేది ఏముంటుంది. దాని బదులు పోకుండా ఉన్నది ఉత్తమమైనటువంటి పరిస్థితి. వస్తే మన భారతీయులకి కొంత వెసులుబాటు ఉంటుంది అనుకున్నాం, కానీ ఇంత కఠినం చేస్తాడు ట్రంప్ అని చెప్పేసి అయితే అనుకోలేదు. ఏదేమైనా కానీ మన భారతీయులు అమెరికా వెళ్ళేదానికైనా వెళ్ళిన వారైనా సరే అక్కడ ఇబ్బందులు అయితే ఎదుర్కొంటా ఉన్నారు అనేది మనకి ఇక్కడ ప్రధానంగా కనపడతా ఉన్నది.